రోగ నిర్ధారణకు ప్రాథమిక వైద్యం పట్ల ఉచిత వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని, స్వర్ణాంధ్ర సమాజానికి చేస్తున్న సేవలు అందరికీ ఆదర్శనీయమని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారి డాక్టర్ పి కోమలి అన్నారు. ఈ సందర్భంగా స్థానిక లాలా చెరువులో గల స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో జరిగిన ఉచిత వైద్య సేవల్ని డాక్టర్ కోమలి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోమలి మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రశంసనీయమైన సేవలు అందిస్తూ సమాజానికి స్వచ్ఛంద సేవా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబు, విశ్రాంత నగరపాలక సంస్థ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎంవీఆర్ మూర్తి మాట్లాడుతూ సమాజ అవసరాలు తీర్చడానికి స్వర్ణాంధ్ర సేవా సంస్థ చేస్తున్న కృషి మాటలతో చెప్పలేమని, నిర్వాహకులు రాంబాబుకు నగర ప్రజలు మరింతగా సహకరించాలని మూర్తి సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పూర్వపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎంవీఆర్ మూర్తి, డాక్టర్ బల్లా కార్తిక్, పరమహంస యోగానంద నేత్రాలయ సిబ్బంది ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరార్థులకు మందులను అందించారు. కిరణ్ క్లినికల్ ల్యాబొరేటరీ అధినేత కొక్కిరి కిరణ్ ఆధ్వర్యంలో షుగర్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర నిర్వాహకులు గుబ్బల రాంబాబు మాట్లాడుతూ సుమారు 540 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించారని, సుమారు 18 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించాల్సిందిగా నిర్ధారించారని, 72 మందికి కళ్ళజోళ్లను వచ్చే సోమవారం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ వైద్య సేవా శిబిరంలో సహాయ సహకారాలు అందించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు యు శ్రీరామమూర్తి శాస్త్రి, కుమారి, హరికృష్ణ, దివ్య, రాజేష్, సత్య తదితరులను స్వర్ణాంధ్ర తరపున సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పూర్వపు కమిషనర్ మారిశెట్టి జితేంద్ర, రోటరీ రివర్ సిటీ క్లబ్ పూర్వపు అధ్యక్షులు చింత నాగగౌరీ శంకర ప్రసాద్ రెడ్డి, పిఎంపి డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు తోరాటి ప్రభాకర్ రావు, బల్లా శ్రీనివాసరావు, పి దేవానందం, మేకా జానకి రామయ్య, ఎండి రెహమాన్ ఖాన్, మట్టా రమేష్, కాపా సత్యనారాయణ, ఏ నాగేశ్వరరావు, స్వర్ణాంధ్ర సిబ్బంది సహకారం చాలా చిన్న సంస్థ. అక్కడి నుంచి రాంబాబు గారు పడిన అవస్థలు, కష్టాలు ఎప్పటికీ తెలియదు. ఎన్నో బాధలు, ఆటుపోట్లు పడి, ఎన్నో కష్టాలు పడి సంస్థగా మార్చి ఇంతమందికి ఉపయోగపడేది. కరోనా టైంలో 100 మంది అలా ఫుడ్ పెడుతూనే ఉండేవారు. మేము పెట్టుకుని అంత తక్కువ చేస్తూనే ఉన్నాం. అంత అద్భుతంగా ఈరోజు చేస్తున్నారంటే అద్భుతంగా ఉంది. మొట్టమొదటిగా మనం అందరూ ఎప్రిషియేట్ చేసింది మన రాంబాబు గారిని. ఎందుకంటే ఆయన చేసేది ఎవరు చేయలేదు. అది చెప్పినంత ఈజీ కూడా కాదు, టైంకి రావడం కాదు. ఇంత సంస్థను మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అందరూ దీన్ని ఉపయోగించుకోండి. ఇక్కడ మనం ఏదైనా చిన్న పని చేసినా అది డైరెక్ట్గా దేవుడికి వెళ్ళే ఒక మార్గం. దేవుడికి ఏదైనా ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చితే దేవుడికి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. అంత సిస్టమేటిక్గా చేసే వ్యక్తి రాయమండ్రిలో ఉంటాం. మనకు ఇక్కడ ఉన్న అందరికీ గర్వకారణం, ఎంతో ఆనందం ఉంది. ఈ సందర్భంగా నేను రాంబాబు గారికి ముందు నేను ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది ఎలా అవుతుందన్న ఆలోచన లేదు. కావాలంటే రండి చంద్రబాబు గారు, రండి రండి. వాళ్ళు బయట వాళ్ళు కాదు, బయటగా లోపల కదా. ఏమో చిన్న చిన్న సంతోషాలు. పరమహంస యోగానంద తరఫున చంద్రబాబు గారికి ఇది ఈరోజు మనం కీర్తిశేషులు చింతా నాగప్రాణవరెడ్డి గారి జ్ఞాపకార్థం మనం ఈ క్యాంప్ని ఎవ్రీ ఇయర్ ఒక క్యాంపు అబ్బాయి పేరు మీద మనం చేస్తూ ఉంటాం. వారి తండ్రి గారు మన రోటరీ క్లబ్ పూర్వపు అధ్యక్షులు, మన హీరో గ్రూపు ఆయన చైర్మన్ శ్రీ చింతా ప్రసాద్ రెడ్డి గారు
అలాగే మన పూర్వపు మున్సిపల్ కమిషనర్ శ్రీ మారిశెట్టి జితేంద్ర గారు, మా మానవత తరపున ఇచ్చేసినటువంటి స్వచ్ఛంద సేవకులు, స్వర్ణాంధ్ర సేవా సంస్థ నుంచి ఇక్కడికి పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్కి, పరమహంస యోగానంద నేత్రాలయం నుంచి మనకి ఇక్కడ టెక్నికల్ సపోర్ట్ ఈ పరీక్షలు చేస్తున్నటువంటి సిబ్బందికి, అలాగే మన పారామెడికల్స్, కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ ప్రొవైడర్స్ తూర్పుగోదావరి జిల్లా నాయకత్వానికి, పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేస్తూ, స్వర్ణాంధ్ర సేవా సంస్థ గత 1991 నుంచి చూసుకుంటే ఈరోజు వరకు సుమారు 1000కు పైబడి ఉచిత వైద్య సేవా శిబిరాలు, ఒక 108, 110కి పైబడి ఉచిత రక్తదాన సేవా శిబిరాలని మనం నిర్వహించాం. మా ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ప్రజానీకం వైద్యానికి దూరంగా ఉన్నారో, వైద్యవంతకు ఇబ్బందులు పడుతున్నారో, వైద్యం పట్ల అవగాహన లేని వారికి సాధారణ వైద్య సేవలు, కంటి వైద్య సేవల పట్ల అవగాహన కల్పించడం, వారికి చిన్నగా సపోర్ట్ చేయడం. అంటే ఏంటి, వారికి ఒక నొప్పి ఉంది, ఆ నొప్పి తీవ్రత పెరగకుండా, కంటికి సంబంధించిన వైద్యం మీరు నిర్లక్ష్యం చేస్తే గ్లూకోమా వచ్చి మొత్తం కంటి చూపిపోతుంది. అలాగే చాలామంది డయాబెటిక్, బీపీలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితి తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా మనం గ్రామీణ ప్రాంతాలలో ఈ వైద్య సేవ శిబిరాలు ఎక్కువ చేయడం జరిగిందని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ, మాకు అన్కండిషనల్ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నటువంటి పిఎంపి డాక్టర్స్ అసోసియేషన్కి, రాజమండ్రి నగర వైద్యులకి, దాతలకి, ముఖ్యంగా మాతో ట్రావెల్ అవుతున్నటువంటి ఈ పిఎంపి అసోసియేషను సుమారుగా 28 సంవత్సరాలుగా ఈ స్వర్ణాంధ్ర సేవా సంస్థల్లో వాళ్ళు ప్రైమ్ కాంట్రిబ్యూటర్స్గా ఉన్నారు. అలాగే గత 20 సంవత్సరాలుగా పరమహంస యోగానంద నేత్రాలయంలో కొన్ని వేల ఉచిత శస్త్రచికిత్సలు చేయించాం, వేల మందికి కలజోళ్ళు ఇచ్చుంటాం. ఇదంతా జిల్లా అంతా, ఓన్లీ రాజమండ్రికి పరిమితమైనటువంటి సేవలు కాదు ఇవి. మనకి స్వచ్ఛంద సేవా సంస్థలు ఏంటంటే ప్రచారం తక్కువ, పని ఎక్కువ ఉంటాయి. చాలా తక్కువ స్థాయి ప్రచారంతోనే మనం సోషల్ మీడియాలో కూడా ఈ కార్యక్రమం తెలియదు. ఇప్పుడు నేను మీడియా గ్రూప్కి మనం ఇన్ఫర్మేషన్ కింద వారు కూడా వస్తే దీని వైద్య సేవలు ఉపయోగించుకుంటారనుకుంటాం. మేము ఈ సందర్భంగా చెప్తున్నాం, సమాజానికి ఏదో రకంగా ఒక సేవ మన స్వర్ణాంధ్ర సేవా సంస్థ ద్వారా అందాలనేది, ఈ సేవలో పాల్గొని వారి విలువైన సమయాన్ని అందిస్తున్నటువంటి డాక్టర్స్కి, మరి సాంకేతిక నిపుణులకి, అలాగే ఈ కార్యక్రమంలో కిరణ్ క్లినికల్ ల్యాబొరేటరీస్ ద్వారా, మరి మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లలకి హృద్రోగ చికిత్సలు చేయడానికి వెన్యూ ఇచ్చి మరి ప్రోత్సహిస్తున్నటువంటి కిరణ్ ఈరోజు ఇక్కడ రక్త పరీక్షలు చేసి అందరికీ డయాబెటిక్ సంబంధించి చేయడం జరిగింది. స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిరంతరం సమాజానికి ఏది అవసరమో, ఏ అవసరం ఉందో అవసరం తీర్చే ప్రయత్నం చేయడానికి నిరంతరం కృషి చేస్తాం. భగవంతుడు ఇచ్చినటువంటి జీవితాన్ని మనం సమాజం కోసం పనిచేయడం అనేది మీకు దక్కిన గొప్ప మరో జన్మలాగా అంటారు గాంధీ గారు.